ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక వెలమదొర మాకు దొరికిండు. ఈ వెలమదొర పాలనలో పూర్తిగా ముఖ్యంగా చిట్యాల్లో ఇంకొక వెలమదొరను అడ్డుగా పెట్టుకొని గుట్టల నుండి మొదలు పెడితే మహిళల నుండి మొదలు పెడితే ఇక చివరగా జర్నలిస్టుల పైన దాడులు చేసే పరిస్థితిని ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా చిట్యాల మండలంలో తీసుకొని వచ్చిళ్ళు. ఇలా రవితేజ ఏం చేసిండు? రవితేజ ఇంట్లోకి చొరబడి దాడి చేసిళ్ళు. ఇలా అక్కడ ఉన్నటువంటి ఆ భూమిలో అక్రమంగా మీరు పోతే దాన్ని సమాజానికి తెలియజేయాలి, ఆ రైతుకు న్యాయం చేయాలని చెప్పి ఈ యొక్క రవితేజ ఆయన విలేకరి పాత్ర పోషించి న్యాయం చేయాలని చూసిన సందర్భంలో ఇలా అర్ధరాత్రి ఇలా ఇంట్లో ఉన్నప్పుడు దౌర్జన్యంగా మాదిగా లంజా కొడుక అని తిట్టుకుంటూ ఇలా వెలమదొర ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసిండు. ఇలా నియోజకవర్గంలో ఎక్కడ శాంతి భద్రతలు అని ప్రశ్నిస్తున్నా. ఇలా ఈ నియోజకవర్గంలో దళితులకు ఎక్కడ రక్షణ ఉన్నదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు కూడా ఇప్పటికీ జరిగి వారం అవుతున్న సంఘటన అవుతున్నా కూడా A1 పెట్టినామని చెప్తున్న పోలీసులారా, A1 మధువంశిని పెట్టినామని చెప్తున్నటువంటి పోలీసులారా, డిఎస్పీ గారిని అడుగుతున్నాం, ఎక్కడున్నాడు మధువంశి? నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నా, ఖచ్చితంగా ఎమ్మెల్యేది డిఎస్పీ సంపదరావుది ఖచ్చితంగా కాల్ లిస్టు బయటికి దిగి మీ కాల్ లిస్టులో మధువంశి మాట్లాడింది ఉంటుందా లేదా అని అడుగుతున్నా. ఇవాళ మీరు ఎమ్మెల్యే ఒక దొర, ఇక్కడ డిఎస్పీ ఒక దొర, ఈ చిట్యాల దొరకు మీరు మద్దతుగా ఉండి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఇలా ఎందుకు ఇన్ని రోజులు అవుతున్నా ఒక అక్యూజుడు దొరకడా? అడవిలో ఉన్న వాళ్ళని దొరకబట్టిన మీరు ఇక్కడ సమాజంలో ఉన్న దొరకబట్టరా? ఖచ్చితంగా పుల్ల రవితేజ పైన ఏదైతే మాదిగాని కులం పేరుతోటి దూషించినటువంటి ఈ యొక్క దొర అయితే ఎవరున్నారో మరి ఆ దొరను మీరు వెంటనే పట్టుకురావాలని ఈ సందర్భంగా పోలీసులను హెచ్చరిస్తున్నా. లేదంటే మీకు చేత కాదో చెప్పండి, ఇక్కడ దళిత సంఘాలు ఉన్నారు, విద్యార్థి సంఘాలు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నారు. చట్టాన్ని మీరు మీ ఉన్నోనికి చుట్టమైనప్పుడు మేము చేతుల్లోకి తీసుకోవాల్సిన సందర్భం వస్తుందని కూడా ఈ సందర్భంగా పోలీసులను ఈ భూపాలపల్లి ఎమ్మెల్యేని హెచ్చరిస్తున్నా. వెంటనే ఏదైతే ఈ కుటుంబం ఇంట్లోకి వెళ్ళి తీవ్రంగా ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేసిల్లో, లేదైతే రవితేజ మీద తీవ్రంగా దాడి చేసిల్లో, మరి వాటన్నిటికి కూడా వెంటనే ఈ ప్రభుత్వం న్యాయం చేయాలి, ఆర్థికంగా కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆర్థికంగా అంటే ఎంత వారు ఏదైతే పూర్తిగా వారి ఇంట్లో అయితే పూర్తిగా కోలుకునేంత వరకు కూడా ఈ ప్రభుత్వం మంచి ప్రైవేట్ ఆసుపత్రిలో మంచి చికిత్స అందించాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భం ఇంకోటి చెప్తున్నా, తీసుకపోయి 100 ఆసుపత్రులు పడుకోబెడితే నీ వైద్యం అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్తాడు సూపరింటెండెంట్. అంటే సూపరింటెండెంట్ ఎవరు మాట వింటాడు మరి? అంటే వైద్యం అయిపోయిందని డాక్టర్ వెళ్ళిపోవాలని గెంటేస్తాడా? కనీసం దళితుడికి వైద్యం చేసే దిక్కులేదు ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో. కాబట్టి వెంటనే ఆయన ఏదైతే ఇంట్లో జరిగిన ధ్వంసం ఏదైతే సామాగ్రి ఉన్నదో, అలాగే ఆయనకు ఆరోగ్యానికి ఎంత అవుతున్నదో వెంటనే ప్రభుత్వం ద్వారా సుమారు 5 లక్షల రూపాయలని ఖచ్చితంగా కుటుంబానికి ప్రకటించాలి. అదేవిధంగా ఇలా నిందితులను అరెస్ట్ చూపెట్టకుండా నిందితుడు ఎక్కడో ఉండి హాస్పిటల్కి మధ్యవర్తిని పంపిస్తాడు. నీకు 4 లక్షలు ఇస్తా, నీకు 5 లక్షలు ఇస్తా, సైడ్కి పోమ్మని చెప్పి. ఇది ఎక్కడ న్యాయం? అంటే నిందితుడు ఎక్కడో ఉండి చర్చలకు పంపించవచ్చు, కానీ ఆ చర్చలకు జరిపినటువంటి మనం పట్టుకొని రారు. కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ జరుగుతున్నారు. ఇలా మీడియా కూడా చెప్తున్నా, సత్యనారాయణ ఇది ఒక్కటే కాదు, అనేక మంది అనేక పనులు చేస్తున్నాడు, అనేక అవినీతికి పాల్పడుతున్నాడు, అనేకమైనటువంటి దాడులు చేస్తున్నాడు. ఇలా అనేక మంది జిల్లాలో ఈ నియోజకవర్గంలో అధికారులు పనిచేయాలంటే కూడా సెలవులు పెట్టుకొని పోతున్నారు. ఎందుకంటే సత్యనారాయణ యొక్క దురతనం అహంకారాన్ని ఈ యొక్క అధికారులు ఎవరైతే భరించలేకపోతున్నారో వాపోతున్నారు మాలాంటి నాయకులు పోయినప్పుడు. కాబట్టి వెంటనే భూపాలపల్లి ఎమ్మెల్యే ఇప్పటికైనా ఇటువంటిది వీడాలి, మొద్దు నిద్ర వీడాలి. తన నియోజకవర్గంలో ఇక్కడ జరుగుతుంటే ఇప్పటి వరకు ఆయనకు ఏం హామీ ఇచ్చిండు? ఎందుకంటే నీ పార్టీ నాయకుడా, నీ కులం నాయకుడా? ఇంకొకటి అడుగుతున్నా, ఇలా డిఎస్పీ సంపదరావు అనే వ్యక్తి 4 ఏళ్ల క్రితం ఇక్కడ పనిచేసిపోయిండు. తెలంగాణ పోలీస్ చరిత్రలు ఎక్కడన్నది మళ్ళీ ఇక్కడ పనిచేయడానికి అవకాశం ఎవరిచ్చిళ్ళు? ఒక కాడ 2 పోస్టులు చేసే చరిత్ర ఎక్కడ చూపెట్టండి. ఎట్లా వచ్చింది వీడికి? అంటే నీ కులబోడని తెచ్చుకున్నావా? ఇలా పూర్తిగా నువ్వు కులాహంకారంతో, ఇలా కులాహంకారంతో, డబ్బా అహంకారంతో రవితేజ మీద దాడికి ప్రోత్సహించడం జరిగింది. అది పోలీసులకు, అది ఎమ్మెల్యేకు జరిగి వారి కొనసాగంలో జరిగింది. కాబట్టి ఇప్పటికీ A1 నిందితులు ఎవరున్నారో ఆయనను తీసుకురా, ఇప్పటికీ అరెస్ట్ చూపుతలేరు. కనీసం పోలీసులు నిన్నొక వింత సంఘటన జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో 8 మంది నిందితులను రాస్తాడు, ఫోటోలో 4 ఉంటాడు, దొరకాల్సిన వాళ్ళు ఇంకా 5 అని పెడతాడు. అంటే పోలీసు వాళ్ళకి క్లారిటీ లేదా?
మీకు ఆ వాట్సాప్ నేను చూపిస్తా. నలుగురు దొరికిల్లా అని చూపెడతాడు, ఇంకా 8 మంది నిందితులు అంటాడు, ఇంకా 5 దొరకాలి అంటాడు. అంటే పోలీసులకి డిఎస్పీకి ఏమైనా క్లారిటీ ఉన్నదా? కాబట్టి ఈ సంఘటన పైన పూర్తిగా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడాల్సిన అవసరం ఉన్న ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ఇలాంటి ప్రవర్తనను ఇలా గండ్ర సత్యనారాయణ ఖండించాల్సిన అవసరం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చిట్టగుంట రామయ్యపల్లె. మా నాన్నమ్మ గారు వారసత్వం కింద 3 ఎకరాల భూమి సంపాదించారు. 50 సంవత్సరాల కింద భూమి సంపాదిస్తే అందులో 20 గుంటలు వస్తాయని బొజ్జం వేను అర్ధరాత్రులు వీరికి బాయిల రౌతులు వారేసారు. ఎందుకంటే ఎస్ఐసార్ దగ్గరికి వస్తే న్యాయం చేయండి సార్ అంటే, ఏంటంటే ఎమ్మెల్యే ఉన్నాడు ఇలా మూడుకున్నాడు అని కేసులు పెట్టాను అని సతీష్ సార్ గారు చెప్తున్నారు. మా నాన్నగారు మళ్ళీ అదే బొజ్జమేన్ దగ్గర ఎకరం భూమి ఉన్నాడు 2010 ఎకరం భూమి ఉంటే అలా అర్ధరాత్రులు వీకి కెనాల వారేసారు. 20 గుంటలు పత్తి వీకిరు, లవ్ దున్నిన సార్ దగ్గరికి వచ్చి సార్ కేసు పెట్టాను అంటే ఇలా మధువంశి కొనుక్కున్నాడు, నేను కేసులు పెట్టాను ఏం పెట్టాను, నేను దిక్కున్న కాడ చెప్పుకోమని ఎస్ఎస్ఆర్ సిఎస్ఆర్ చెప్పారు. సార్ మాకు ఇట్లా చంపుతాను వాట్సాప్లో గ్రూప్లో మా డాడీ బహిరంగ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేశారు. అబ్బాయి దమ్ముంటే చూసుకున్నా నువ్వు ఆడదలేక గాజులు వేసుకున్నట్టు కాదు, నేరుగా వచ్చి మా చంపుకున్నందా చూసుకున్నాను అని వాట్సాప్లో బహిరంగ అన్ని గ్రూప్లో మెసేజ్ పెడుతున్నా చిట్యాల మండలంలో. మా డాడీ గారు అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పి మేము ఇంట్లో ఆపుతున్నాం. మా ఫ్యామిలీకి చాలా ప్రాణాలు ఉంది. కొత్త మధువంశి దింపి అరచకాలు బాగా చేస్తుండు, మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెడుతుండు మధువంశి. నా ఎడ్లకు వర్షం నీళ్ళు పోకుండా 3 కాంగ్రెస్ గెలిచిన 6 నెలలకు మధువంశి వర్షం నీళ్ళు దాడి చేశారు. ధర్నా కూర్చున్నాం ఇక్కడ. మీరు ధర్నా చేసిరా? ఓకే. కూర్చుంటే రవీంద్రరావు దాన్ని పంపింది ఆర్బీకి నువ్వు పంపితే ఆ దాడి చేసింది. ఇప్పుడు మీరు మాట్లాడుకుంటా ఏదో మెసేజ్ పెట్టిండ్రు చూసుకుందా వాట్సాప్ ఉన్నది చూపిండ్రి. ఎవరి మీద పెట్టిండు? అది నా మీద పెట్టిండు. మీ మీద పెట్టిండా? మెసేజ్ పెట్టిండా? చంపుకుందాం రానా? ఏమని పెట్టిండు? పెద్ద హీరో వాట్సాప్ గ్రూప్ లో పెట్టిండా? ఎవరు పెట్టింది? ఎవరు? వచ్చాం వేణు. ఈయన ఎవరు? బాగానే ఉన్నది ఇదంతా. ప్రజాప్రభుత్వం చూడూరు నాయన బహిరంగంగా గ్రూపులలో పెడుతున్నట్ట మీ పార్టీ వాళ్ళు చంపుతాం అని చెప్పి. ఏంది చదువు గట్టిగా చదువు. అరే దమ్ముంటే రారా ఎదురుగా చూసుకోరా. మగోనివైతే ఆడదాని లెక్క గాజులు వేసుకున్నట్లు కాదురా, చూసుకుందాం నీదా నాదో తేల్చుకుందామట. ఇవి వార్నింగ్లు ప్రజాప్రభుత్వంలో, రాహుల్ గాంధీ ప్రజాప్రభుత్వంలో గండ సత్యనారాయణ అనుచరులు ఎమ్మెల్యే ఈయన పేరు బొజ్జ. ఇప్పుడు అరెస్ట్ అయిన దాడి ఏక ముందు మరి ఇది వచ్చినాయి కదా. వీళ్ళు 5 రోజులు ఇక్కడ దీక్ష చేస్తే మరి పోలీసు వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఇంత బహిరంగంగా మెసేజ్లు పెట్టి ఊరు గ్రూపులల్లా బెదిరిస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళ మీద మొదలే యాక్షన్ తీసుకునేది ఉంటే ఇలా దాడి జరగకపోవు కదా.